హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ. శుభమస్తు నిత్యం. శాంతి తుష్టి పుష్టిరస్తు వృద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్య సంపద సిద్ధిరస్తు. మాతో ఎరుకగలిగిన వారికి ఈ ఆశీర్వాదాలు, ఈ ఆశీర్వచన మంత్రాలు. ఐశ్వర్యము, ఆరోగ్యము, పరమానందము, త్వరిత కామ్యార్థ సిద్ధి, ఇష్టకామ్యార్థ సిద్ధి, ఇవన్నీ కలిసి ఆశీర్వాదాలు. ఎందుకంటే మేము నిజం చెప్తాం, వేరే వాళ్ళు అబద్ధం చెప్తారని కాదు. అయినా ప్రశ్నకు జవాబు మీకే వదిలేస్తా ఉన్నా. ఎన్నో సంవత్సరాలుగా కాశీ విశ్వనాథ దేవస్థానానికి వచ్చినాం, మేము దర్శనం చేసినాం, స్పర్శ చేసినాం, అభిషేకించినాం అని చెప్పి అందరూ చెప్పేవాళ్ళు. నేను పేర్లు అయితే చెప్పడానికి ఇష్టం లేదు, కానీ చిన్న నుంచి పెద్ద వరకు నాతో ఎరుకగలిగి నాకు స్నేహితులు, బంధువులు, మంచి సహపాఠులు, మిత్రులు, మంచి మంచి జ్ఞానులు, వేద పురుషులు కూడా ఎంతోమంది వచ్చినారు. అర్థమవుతున్నా? ఇంతవరకు నేను కొన్ని పోస్టులు పెట్టినప్పుడు కూడా అర్థమనే వీడి కెమెరా ఇట్లా పిచ్చి మెంటల్ గాడా అని ఇట్లా కూడా అనుకోండొచ్చు. అథవా వీడేమో అంత ఘనపాటి పండితుడా, వీడికేం ప్రపంచమంతా తెలుసునా అనుకోవచ్చు. తెలుసునా తెలీదా? ఇప్పుడైనా మీకు తెలిసింటే, ఇప్పుడైనా మీరు తెలుసుకుంటే ఎరుకగలిగిన వారికి అర్థమైన ఆ సర్వేశ్వరుడు సదా దిక్కు, ఎరుకలేని వారికి ఇంకంతే గతి, అధోగతి. ఎందుకు ఇంత విచారం అంటే, జ్ఞానవాపి శివస్థల్. జ్ఞానవాపి పేరేమి నేను నా నోటితో చెప్పడానికి ఇష్టం లేదు. అర్థమైన ఇన్ని ఏంట్లకి ఏం చెప్పినారంటే, లేని పేరులో పలికి 35 సంవత్సరాలు ఇంచుమించుగా అర్థమైన దాన్ని బేగమేయించి అర్థమైన అనవసరమైనటువంటి చట్టాలను, లేని చట్టాలను తెచ్చుకొని మన భారతదేశంలో భారతీయులకే, హిందువులకే, సనాతన ధర్ములకే, ఈశ్వరునికే ద్రోహం చేసినటువంటిది. అనీశ్వర యాగం చేసి, ఈశ్వరుని దగ్గర అనీశ్వర యాగం చేసి దక్షయజ్ఞాన్ని ఒకసారి తలిపించేటట్లుగా దక్షయజ్ఞమే గుర్తుపెట్టుకోండి. అందుకని వంశాలు కుప్ప కూలిపోతాయన్నమాట. ఆగవు కాక ఆగవు. ఇప్పుడు అమ్మవారి గౌరి, మహాగౌరి, అయ్యగారు విశ్వనాథుడు, అక్కడ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, వినాయకుడు, త్రిశూలము, డమరుకము, కావలసినవన్నీ కూడా ఇప్పుడు జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆ తర్వాత ఒక తరహా పురావస్తు శాఖ, ఇవన్నీ కూడా కలిసి అంతా తెలిస్తే అర్థమని. ఇప్పుడు మన మందిరం పాతాళంలోనే ఉంది, ఆకాశం మీద కూడా ఉంది. సమస్త లోకాల్లో కూడా అర్థమైన హిందూ ధర్మమైనటువంటి సర్వేశ్వరుడు, సనాతనుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు జ్యోతిర్లింగం దొరికిందన్నమాట. ఇప్పుడు శుద్ధి చేస్తూ ఉన్నారు. అంటే 2 రోజుల నుంచి ఇప్పుడు ఒక తరహా ఉన్నటువంటి వాళ్ళు, మేము ఆత్మావలోకనంగా, మేము గుండెల్లో తప్పించేటువంటి మా తపస్సు ఫలించిందని చెప్తాను. నేనే సుధాకర్ స్వామీజీ, భారద్వాజ్ ఆశ్రమం, కాశీ వారణాసి నివాసిగా అందరికీ ఎరుక చెప్తాను. ఇప్పుడు వచ్చేటువంటి భక్తులు అదృష్టవంతులయ్యా. ఇంకా మీదట మీరు కాశీకి వస్తే మీకు నిజమైనటువంటి విశ్వనాథ దర్శనం, మంగళగౌరి, మహాగౌరి దర్శనం అవుతుంది. సిద్ధి బుద్ధిదాత వినాయకుడి దర్శనం అవుతుంది. అంటే మూలమైనటువంటి విగ్రహాలు అందులో తమిళ్లో కానీ, తెలుగులో కానీ, కన్నడంలో కానీ అర్థమైన కొన్ని శాసనాలు ఉన్నాయి. అంటే అవన్నీ ఎక్కడున్నాయి ఆయన అడగద్దు. ఇప్పుడు కొన్ని స్థలాలు మారిపోయి ఉంటాయి. విశ్వనాథ్ కారిడార్ యోజన అని చెప్తే ఇంతవరకు కారిడార్ మాత్రం ఉంది. ఇప్పుడు విశ్వనాథ మందిరం కూడా బడా మందిరం అవుతుంది. కాగలిగిన పనులు గంధర్వులు చేసుకుంటానే తన పని తాను చేయించుకుంటాడయ్యా ఈశ్వరుడు. అక్కడ రాముడు వచ్చాడు, ఇక్కడ శివుడు వచ్చాడు, ఇంకా కృష్ణుడు వస్తాడు. రామకృష్ణ శివమయం, రామకృష్ణ శివమయం, శివరామకృష్ణమయం, శివరామకృష్ణమయం జగత్, శివరామకృష్ణమయం జగత్, శివరామకృష్ణమయం జగత్. ఆదిశక్తి అమృతవర్షిణి. ఆదేశ్ ఆదేశ్ ఆదేశ్, ఆదేశానుసారేణ. ఏం నవ్వుకుంటారో ఏమనుకుంటారో తెలియదు, కానీ ఇన్ని రోజుల నుంచి చాలా మందితో నేను చర్చలు చేస్తాను. నా దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టుకుని ఊరికే వెళ్ళిపోయే వాళ్ళకు కూడా నేను తల తిన్నాను. అరే మీరు విశ్వనాథుని చూసినారా? వాళ్ళు నవ్వుకుంటారా? చూసినాం. ఎన్నిసార్లు అంటే తెల్లవారు చూస్తాము, మధ్యాహ్నం చూస్తాం, సాయంకాలం చూస్తాము. ఎన్ని రోజులు చూస్తున్నారా? మేము 4-5 రోజులుగా ఉన్నాం. 4-5 రోజులుగా చూస్తాం స్వామి. స్పర్శ దర్శనం కూడా అయింది స్వామి మాకు. ఎక్కడ్రా? ఇప్పుడు కేసులు పీసులు అంతా అయ్యి దుర్మార్గపు బుద్ధులు దుర్వాడితే ఇప్పుడు జ్ఞానవాపి శివస్థలి అర్థమైన ఇప్పుడు హిందువులకు దక్కిందని అర్థమైన కోర్టు ఆదేశానుసారంగా సర్వతోభద్రమైనటువంటి కాశీ విశ్వనాథ ట్రస్టుకు వాళ్ళ ఆ కాగదాలు డీటెయిల్స్ అప్పగిస్తే ఇప్పుడు అందులోపల ఉండేటువంటి మహనీయులు, మాకు మంచి మిత్రుడు, మంచి శక్తివంతుడు ద్రావిడని, మంచి ఘనాపాటి, వాళ్ళంతా కూడా వెళ్ళి పేర్లు అయితే ఇప్పుడు నేను చెప్పడానికి వీల్లేదు, కానీ మా గురువులు, మా సహపాఠీలు అర్థమైన 3 వ్యక్తులు వెళ్ళి దాన్ని అంతా శుద్ధి చేశారు.
బ్రహ్మాండమైనటువంటి పరమేశ్వరుని యొక్క వాళ్ళు దర్శనము స్పర్శనం వాళ్ళు చేశారు. వాళ్ళ దర్శన స్పర్శంతో మా జన్మ పులకించింది. జన్మ జన్మాంతరాలు, ఒక్క జన్మ కాదు, జన్మ జన్మాంతరాలు మేము సదాశివుని మా ప్రాణంగాను, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అతిజే అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయతని. అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తీసేస్తే జ్ఞానం అనేటువంటి మాల్యం నువ్వు పెట్టుకోకుండానే అర్థమైన మాల వేసుకుంటే జ్ఞానమాల, అప్పుడు సర్వ సుఖాలకు నిలయమైనటువంటి సర్వేశ్వరుని కృప నీకు దక్కుతుంది. ఇప్పుడు విశ్వనాథుడు జ్యోతిర్లింగం విశ్వనాథ లింగం కాశీలో ఉందని చెప్పి ఇప్పుడు నేను ప్రకటిస్తా ఉన్నాను. నేనుగా సాక్షాత్ పరమేశ్వరియే ప్రకటించింది. సర్వజ్ఞానమయ అయినటువంటి గౌరీమాత ప్రకటించింది. ఇంక మీదటి వచ్చేటువంటి భక్తులు అంటే ఇన్నాళ్ళ నుంచి వచ్చిన భక్తులు పుణ్యాత్ములు కాదంటే కొంచెం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పారు. కాశీలో అబద్ధం చెప్పచ్చా? హరిశ్చంద్రుడు భార్య నమ్ముకుని తనను తాను నమ్ముకుని శ్మశానంలో కాపరిగా ఉన్నాడనమాట. యుగ యుగాంతర ధర్మం కాశీ ధర్మపురి. ప్రశ్న మీకే, జవాబు మీకే. ఇప్పుడు విశ్వనాథుడు ఉన్నాడు అంటే ఇన్నాళ్ళు లేడని కాదు, ఉన్నాడు కానీ మరుగున పడినాడు. ఇప్పుడు విశ్వనాథుడు ప్రకటించాడు. ఇంక మీద అర్థమైన క్షణము ప్రకటిస్తూనే ఉంటాడు. ప్రపంచవ్యాపకమైనటువంటి పరమేశ్వరుని అరే నిప్పున అరచేతిలో బంధించవచ్చునా? హాలాహలం అంటే విషాన్ని గొంతులో పెట్టుకుని మహనీయుడురా విషకంఠుడు, నంజుండేశ్వరుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు. అతన్నెవరా పట్టుకునేవాళ్ళు, అతన్నెవరా కొట్టి తరిమేసేవాళ్ళు. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథుని. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని జాతులు అన్ని భాషలు సమస్తం ఈశ్వరుని మీద పడితే కూడా అర్థమైన ఆహుతి అయిపోగలరు. హరహర్ మహాదేవ్. ఏ కేసులు, ఏ కోర్టులు, ఏ లాయర్లు, ఏ జడ్జిలు, ఏమిరా చర్చ నడుస్తుంది? యమధర్మరాజు సుప్రీం చర్చ చేస్తాడు. ఎవడు చర్చలు అబద్ధం చేసినా వాళ్ళని తీసుకెళ్ళిపోతాడనమాట. నువ్వు ఇక్కడ తగవరా, నువ్వు నా దగ్గరికి రా చర్చకి అని చెప్పి. కాబట్టి యముడు, పరమేశ్వరుడు, సదాశివుడు అర్థమైన ప్రత్యేకంగా ఉంటాయా? యమలోకం, భూలోకం, స్వర్గలోకం అనేవి అంతా మీ మనసులో, మీ గుండెల్లో, మీ దృష్టిలో, మీ ఆలోచనలలోనే ఉంటుందన్నమాట. యముడైనా శివుడైనా అర్థమైన సదాశివం పరమానందంగా అందరికీ ఆశీర్వాదాలు. ఇంకొచ్చేటువంటి కాశీ దార్శనికులకు విశ్వనాథ కృపా కటాక్ష సిద్ధిరస్తు, గౌరీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, సిద్ధ గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, కాలభైరవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, గంగామాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శుభం భూయాత్ నాయనలారా. ధర్మభిక్షుకుని కదా, ధర్మభిక్ష పాత్ర నంబర్ 9343797339 9343797339. ఇంకందరికీ కూడా తృప్తిగా చెప్తాను. విశ్వనాథ నగరి, విశ్వనాథపురి అంటే ఇన్నాళ్ళు లేదు కాదని కాదు, ఎన్నో సంవత్సరాలుగా దాన్ని బంధించి పెట్టారు, బీగాలు పెట్టారు, లేని చట్టాలు అడ్డబెట్టారు. యమధర్మరాజు అనేటువంటి చట్టం బీగాలు తీసేసింది. జై సనాతనం. శృంగారమాత శృంగార గౌరీ, సిద్ధ గణపతి విశ్వనాథుడు అందరికీ ప్రాప్తినిచ్చాడు. పరమాద్భుతాన్ని, పరమానందాన్ని అనుభవించగలనని ప్రార్థన. సుస్వాగతం ప్రియ భక్తులారా, ప్రియ బంధువులారా, ప్రియ మిత్రులారా. శృంగార గౌరి, సిద్ధ గణపతి, విశ్వనాథ దర్శనానికి సుస్వాగతం. శుభం భూయాత్. ఇంకా కొద్ది రోజులు బట్టి శుద్ధి కలిగి యథాతథంగా ఉండేదానికి సన్న లొసుగులు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు మిలిటరీ వాళ్ళు కావాల్సినటువంటి పోలీసు బందోబస్తులు అంటే సన్నాబన్నాగా చీడాపీడలు ఉంటాయని అవి తూర్పార పట్టేదానికి. అయినా పరమేశ్వరుడు మన యముండే చీడాపీడలు తూర్పారబట్టమని చెప్పిన తర్వాత ఇంక ఎందుకు కావాల్సి ఉంటుంది? సర్వేశ్వర కృపాకటాక్ష సిద్ధిరస్తు, పరమానంద సిద్ధిరస్తు. హర్ హర్ మహాదేవ్. విశ్వనాథ కృపాకటాక్ష సిద్ధిరస్తు. శుభం భూయాత్ నాయనలారా.